ప్రీవియస్ వీడియోలోని హ్యాష్ మ్యాప్ అంటే ఏంటో చూసాం. సో ఇప్పుడు దాన్ని ఎట్లా వాడతాం అనేది చూద్దాం. సపోజ్ ఇక్కడ ఒక ఏరియా ఉంది. ఏరియాలో ఏమున్నాయి అంటే సమ్ ఎలిమెంట్స్ ఉన్నాయి. మళ్ళీ చేయమన్నాడు కౌంట్ నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ అన్నాడు. అంటే 1 n టైమ్స్ వచ్చింది, 5 n టైమ్స్ వచ్చింది, 8 n టైమ్స్ వచ్చిందని కౌంట్ చేయాలి. అంటే ఫైనల్ అవుట్పుట్ ఏం రావాలంటే 0 అనేది 1 టైం వచ్చింది, 1 అనేది 4 టైమ్స్ వచ్చింది, 5 2 టైమ్స్, 8 2 టైమ్స్ వచ్చిందని రావాలి. సో దీనికోసం జనరల్గా ఏం చేస్తామంటే ఏరియా 5 తీసుకొని అండ్ ప్రతిదీ చెక్ చేసుకెళ్తాం. సో దీనివల్ల టైం కాంప్లెక్సిటీ ఎంత అంటే O(n)² పడుతుంది. బట్ హ్యాష్ మ్యాప్ యూజ్ చేసి ఎట్లా చేస్తామంటే ఇనిషియల్లీ వాల్యూ ఎంత 1 ఉంది. సో కీ అనేది 1, దానికి వాల్యూ ఎంత 1, నెక్స్ట్ 5 వచ్చింది, 5కి 1 టైం వచ్చింది, నెక్స్ట్ 8 1 టైం వచ్చింది, 0 0 1 టైం వచ్చింది. సో ఇప్పుడు మళ్ళీ 1 వచ్చింది కాబట్టి ఇది ఇంక్రిమెంట్ చేస్తాం. నెక్స్ట్ 8 దగ్గర ఉంటే ఇంక్రిమెంట్ చేస్తాం, లేకపోతే ఇన్సర్ట్ చేస్తాం. నెక్స్ట్ అగైన్ 1, నెక్స్ట్ అగైన్ 5, నెక్స్ట్ లాస్ట్ 1. సో ఫైనల్ అవుట్పుట్ ఏం రిటర్న్ చేస్తాం, ఈ వాల్యూస్ అనేవి రిటర్న్ చేస్తాం. సో దీనికి కోడ్ ఎట్లా రాస్తామంటే హ్యాష్ మ్యాప్ అనేది క్రియేట్ చేస్తాం. ఏరే వాల్యూస్ ఉన్నాయి. ఇప్పుడు 0 నుంచి n-1 వరకు లూప్ రాస్తాం. సో ఎవ్రీ టైం కీ ఏమవుతుంది, ఏరియా ఆఫ్ i అవుతుంది. ఒకవేళ కీ కనుక ఉంటే అంటే కీ అనేది ఇందులో ప్రెజెంట్ అయ్యి ఉంటే ప్రీవియస్ ఏం చేస్తాం, ఆ వాల్యూ తీసుకుంటాం. ఇప్పుడు ఏం ఇన్సర్ట్ చేస్తాము, ఆ పర్టికులర్ కీ ప్రీవియస్కి వచ్చిన వాల్యూకి ఇంక్రిమెంట్ చేసి ఇన్సర్ట్ చేస్తాం. ఒకవేళ ఏమీ లేకపోతే ఓన్లీ కీ కామా వాల్యూ 1 అనేసి ఇన్సర్ట్ చేస్తాం. సో లాస్ట్లో ఏం చేస్తాం, ఈ హ్యాష్ మ్యాప్ని ఇటరేట్ చేస్తాం. అంటే అప్పుడు ఏం చేస్తాం, కీ ప్రింట్ చేస్తాం అండ్ దాని తాలూకు వాల్యూ అనేది ప్రింట్ చేస్తాం. సో ఇప్పుడు ఇదంతా రాయడానికి కన్నా షార్ట్ కట్లో ఏం రాయొచ్చు అంటే hm.put key, hm.get.default key, 0+1. సో ఇది షార్ట్ కట్ రాయొచ్చు ఈ ఇఫ్ ఎల్స్ కండిషన్కి. సో ఈ ఇఫ్ ఎల్స్ అయినా రాయొచ్చు, లేకపోతే ఈ లైన్ అయినా రాయొచ్చు. సో దిస్ ఈజ్ ద షార్ట్ కట్ మెథడ్.